తమిళనాడులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజు గారు మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం సమానత్వం కోసం మాట్లాడుతుంటే మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నాడని ఒక ప్రలాపన ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఇదే ప్రకాష్ రాజుకి నేను అడుగుతున్నాను, ఒక సిద్ధాంతాన్ని నమ్మాలంటే ఇంకో సిద్ధాంతాన్ని ఎగతాళి చేయాలా? ఈ అపచారం ఏ క్రిస్టియానికో ఏ ముస్లింకో అయ్యుంటే ఇలానే స్పందించేవాడువా? ఇలానే ఎగతాళిగా మాట్లాడేవాడువా? జస్ట్ ఐ మాస్కింగ్ అనమాట. అదే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి, అదొక వైరస్, అదొక మలేరియా, డెంగ్యూ అన్నప్పుడు నీ సమానత్వం ఎక్కడికి పోయింది? అప్పుడు కళ్ళు చెవులు మూసుకుని ఉన్నావా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? సనాతన ధర్మం పాటించండి. సనాతన ధర్మం అంటే తెలిపింది ఇలాంటి బోగ్గలకి అది చెప్పినా అర్థం కాదు. సో నువ్వు అన్ని మూసుకుని ఉంటే ఎక్కడైనా మంచిది. లేదు సనాతన ధర్మం మీద, హిందువుల మీద ఇలా మాటలతో దాడి చేస్తే మాత్రం తర్వాత తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. తస్మత్ జాగ్రత్త.